పంచాయతీలకు పడ్డ డబ్బులన్నింటినీ ఆ పంచాయతీల ఖాతాల్లోనే వెయ్యాలి. కానీ అట్లా వేయలేదు, జగన్ దోచుకు తిన్నాడు. జగన్ దోచుకు తినడానికి అందులో ఏముండదు. పంచాయతీల బిల్లులు చెల్లింపజేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ అట్లా రైట్ చేసుకోవచ్చు. తనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి. తను వచ్చాక మొదటి క్వార్టర్లో డబ్బులు పడ్డాయి, అయ్యేంతవరకు తీనీయకుండా లోకల్ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారు. మిగతా డబ్బులు అసలు వెయ్యనే లేదు. ఇప్పుడు తాజాగా చివరికి పంచాయతీల అధికారాలు లాగేసి వాళ్ళని ఎత్తిన గొడ్డేస్తున్నారు. ఏంటంటే తాజా గ్రామ పంచాయతీలు నిధులు ఖర్చు చేయాలంటేనంట ఇక నుంచి వచ్చే నెల 1 నుంచి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారానే కార్యదర్శులు నిధులు ఖర్చు చేయాలంట. గుండు సూది కొనుగోలు చేసిన దగ్గర నుంచి అవుట్ సోర్సింగ్ వాళ్ళ జీతాల దాకా కూడా ఆ పోర్టల్లో బిల్లులు అప్లోడ్ చేయాలట. ఆ తర్వాత ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ CFMS ఆమోదిస్తే అప్పుడు స్వర్ణ పంచాయతీ పోర్టల్కి వీళ్ళకి డబ్బులు వస్తాయట. 13,326 పంచాయతీలో 40% పైగా ఆర్థిక పరిపుష్టి కలిగినవి ఉంటే ఇలాంటి చోట్ల నిధుల వ్యయంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయంటే వాళ్ళ డబ్బులు కూడా వీళ్ళు లాక్కుంటారనమాట. వాడికి ఇచ్చింది ఎందుకు? ఎన్నికైంది. ఇప్పుడు నువ్వు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదంతా కరెక్ట్గా ఉందా? అందులో ఏదైనా తేడాలు లేవా? అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అట్టాగా డబ్బులన్నీ కూడా మేమే ఇస్తాం, బిల్లులన్నీ నాకు పంపించంటుందా? వాళ్ళు ఇచ్చే లెక్కల వరకు వాళ్ళకి చూసుకుంటుంది. ఇక్కడ వాళ్ళ సంపాదనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పెత్తనమే. అంటే పేరుకేమో పవన్ కళ్యాణ్ పెత్తనం ఉంటుంది, ఫైనల్గా వచ్చేటప్పటికి వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోబోతుంది అనమాట. ఇది ఒక టాక్టికల్. దాన్ని ఇదేదో అక్రమాలు అరికట్టే అంటూ ఒక దిక్కుమాలినటువంటి కవరింగ్తో స్టోరీ రాసుకొచ్చారనమాట.